కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ఏడాది ముందే గ్రౌండ్లోకి దిగాలని అని చెప్పారు. ఇక నుంచి పాత పద్ధతులు అనుసరిస్తే గెలవలేమని చెప్పారు. గత ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని కూడా సూచించారు. కోట్లాది మంది కాంగ్రెస్కు అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దానిని మనం సద్వినియోగం చేసుకోవాలని, లేకపోతే కారణాలు కూడా చెప్పాలని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడం ఇప్పుడు చాలా అవసరమని కూడా అభిప్రాయపడ్డారు. నేతల పరస్పర విరుద్ధ ప్రకటనలతో పార్టీకే నష్టమని అన్నారు. ఐక్యంగా లేకపోతే ప్రత్యర్థులను రాజకీయంగా ఓడించడం కష్టంగా ఉంటుందని తెలిపారు. కఠిన క్రమశిక్షణ కూడా అవసరమని చెప్పారు. కలిసికట్టుగా పోరాడకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తగదని తెలిపారు. ఐక్యంగా ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు, అదే మనం బలమని కూడా సూచించారు ఆయన. పార్టీ విజయమే తమ గెలుపు అని ప్రతి ఒక్కరూ అనుకోవాలని చెప్పారు. పార్టీ బలంపైనే మన శక్తి ఆధారపడి ఉంటుందని భావించాలని సూచించారు ఆయన. ఇక నుంచి ఎన్నికల వ్యూహాన్ని కాంగ్రెస్ మెరుగుపరుచుకోవాలని కూడా చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజల ఎజెండాను అమలు చేసేందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావడం చాలా ముఖ్యమని కూడా అభిప్రాయపడ్డారు మల్లికార్జున ఖర్గే.